UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి సంబంధించి? అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి. సింహరాశి వాళ్ళకి కూడా ఏంటంటే మనకి సింహానికి అధిపతి ఏమో మనకి తెలుసు సూర్యుడు. సూర్యుడు 2వ ఇంట్లో ఉన్నారు. అందులో ఏంటి 2nd లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు, అంటే మెర్కురీ అక్కడే ఉన్నారు అనమాట. కేతు ఉన్నప్పటికీను ఇవి రెండు గ్రహాలు కూడా స్ట్రాంగ్ గ్రహాలు కనుక తప్పక ఏంటంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి అంటే స్టేటస్ పెరుగుతుంది. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకంతా చాలా బాగుంటుంది. మనం మాట్లాడుకోవాల్సిన పొలిటీషియన్స్కి కూడా ఏంటంటే వాళ్ళు ఏదైనా బయట ఇచ్చి ఉంటే, ఒక అమౌంట్ ఇచ్చి ఉంటే తప్పక వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ విషయంలో చాలా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఈ నెల అంతా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ రాశికి మనం చూసామంటే ఇప్పటికీ 11th మార్స్ సంచారం జరుగుతోంది. అది కూడా ఏంటంటే 9th లార్డ్ అనమాట. సో భాగ్యం అనేది చాలా బాగుంది. అంటే ఆపర్చునిటీస్ అనేవి బాగా వస్తాయి, ఎస్పెషలీ కెరియర్ రంగంలో. ఆపర్చునిటీస్ వస్తే ఇంకేముంది, మనకి సేవింగ్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకటి కొనడం, ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ, ఇచ్చి పుచ్చుకోవడం కానీ తప్పక జరుగుతుంది. ఇవన్నీ బాగున్నాయి అని చెప్పుకోవాలి సింహరాశి వాళ్ళకి. కానీ 2nd half ఆఫ్ దిస్ మంత్ ఎస్పెషల్లీ 17th తర్వాత మనకి సన్ ఏమో 3rd హౌస్కి మూవ్ అవుతున్నారు. సో తప్పక వీళ్ళు తోబుట్టువులకి ఈ టైంలో బాగుంటుంది, వాళ్ళు షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే 3rd లార్డ్ ఏమో మనకి 4th కూడా మూవ్ అవుతున్నారు టువర్డ్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అంటే శుక్రుడు మూవ్ అవుతున్నాడు. సో శుక్రుడు సన్ కలయిక కొద్ది రోజులు అక్కడ మనకి ఉంటుందన్నమాట. సో అది కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ వాళ్ళ పార్ట్నర్స్కి బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ విస్తరింపు అనేది జరుగుతుంది. వాళ్ళు ఎక్స్ట్రా వేరే ఏదైనా చేసుకోవాలి అంటే, వేరే బిజినెస్లు పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ఇది చాలా మంచి తరుణం. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. అలాగే వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ పాత్ మీద ఎక్కువ మక్కువ అనేది చూపిస్తారు. అండ్ ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం అనేది మనం చూస్తున్నాం అనమాట ఈ నెల. సో బాగుంటుంది. ఎలాగో పూజలు ఉన్నాయి, నవరాత్రులు వస్తున్నాయి కనుక తప్పక దాంట్లో కూడా చురుగ్గా పాల్గొంటారు.
అండ్ ఆల్సో మనం చూసాము అంటే స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ షైన్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే కష్టపడాలి, కరేజ్ అనేది ఇస్తాడు. కరేజ్ ఉంటే ఇంకేముంది, అన్నీ ఈజీగా జరుగుతాయి అన్నమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సండే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంది, ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్, అంటే కేతుతో పాటు ఉన్నారు కనుక బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్, ఎస్పెషల్లీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, డైజెస్టివ్ అనుకుందాము. సో ఈ ఇష్యూస్ వస్తాయి కనుక తప్పక వీళ్ళు కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది. అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది కనుక, అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తప్పవు, డిసగ్రిమెంట్స్ తప్పవు, కానీ కూడాను కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది ఈ రాశి వాళ్ళకి. సో బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి, పార్ట్నర్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనే. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం 17th 18th వరకు అని చెప్పుకోవచ్చు. మిగతావి కూడా కొంత బాగానే ఉన్నాయి. సో ఎస్పెషలీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎక్కువ అవుతాయి అవన్నీ మిస్అండర్స్టాండింగ్స్. అండ్ ఆల్సో హెల్త్ విషయం మీద కొంచెం ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో హెల్త్ విషయం జాగ్రత్త పడాలి అనేది సూచన అనమాట. సో పరిహారాల విషయానికి వస్తే కనుక మనకి ఆదిత్య హృదయం ఇందాకనే చెప్పాను, ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది సండే. అలాగే ఏంటంటే దుర్గాదేవికి అలాగే శక్తికి నిత్యం పూజ చేయడం మంచిది. వీళ్ళు మాత్రం ఎస్పెషల్లీ గోవుకి బెల్లంతో చేసి అలాగే వీట్ ఫ్లవర్తో ఏదైనా సరే ఏదైనా చేసి పెట్టడం ఆహారం. అలాగే మనకి గోవులు అంత ఈజీగా కనిపించలేదు అంటే చిన్నపిల్లలకి పిలిచి పలహారం పెట్టడం, బెల్లం వీటితోటి చేసి పెట్టడం, బెల్లంతో ఏదైనా చేసుకోవచ్చు మనం. అలాగే వీటితో కూడా మనం చేయొచ్చు, స్వీట్స్ చేసి పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రెడ్ అండ్ గోల్డ్ వాడడం చాలా చాలా మంచిది. చాలా చక్కగా చెప్పారు. మొత్తానికి మాసం అంతా బాగానే ఉంది. సో అదండి విషయం. సింహరాశి వాళ్ళు కూడా నిశ్చింతగా ఉండొచ్చు, హ్యాపీగానే ఉంది. కొన్ని పరిహారాలు చేసుకోండి, కొన్ని జాగ్రత్తలు వహించాలి. పరిహారాల విషయంలో మీరు చేసుకునే ముందు పరిహారాలు ఒకసారి జాతకాలను పరిశీలించుకోండి. జాతకాలని డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.